రోజులాగానే న్యూ లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 660తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందల ఈరోజు ప్రశ్న. సో మీరు సోషల్ మీడియా నెట్వర్కింగ్ యాప్స్ అన్నింటిలో ఎక్కువగా మీరు దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు? ఇన్స్టాగ్రామా, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్ చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చేటప్పుడు మనకు ఒప్పో నుంచే స్టార్ట్ చేద్దాం. ఒప్పో రెనో 6 సిరీస్ అతి త్వరలో రాబోతుంది. ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి లీక్డ్ డేట్ కూడా మనం నిన్న టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. ఈరోజు ఏకంగా దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చూసారంటే ఇది వచ్చేటప్పటికి రేపు మే 22వ తారీఖు లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. సో ఇందులో మొత్తం 3 వేరియంట్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఒప్పో రెనో 6, రెనో 6 ప్రో, ఒప్పో రెనో 6 ప్రో ప్లస్. సో ఇందులో ఒప్పో రెనో 6 వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1200 ప్రాసెసర్, అలాగే ఒప్పో రెనో 6 ప్రో వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 870 ప్రాసెసర్, అలాగే ఒప్పో రెనో 6 ప్రో ప్లస్ వచ్చేటప్పటికి మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్తో వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఈరోజు అయితే ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి కన్ఫర్మ్డ్ న్యూసే ఇది. మోస్ట్లీ ఇదే దాంతో మనకి ఇవి అఫీషియల్గా రివీల్ చేసేటువంటి అవకాశం ఉంది. సో 5 సిరీస్ మొన్న వచ్చినట్లుంది. అట్లీస్ట్ 6 సిరీస్ నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్స్ కోసం వెయిట్ చేసినా కానీ బాగుంటుందని అనిపిస్తుంది. సో వీళ్ళకి ఎందుకో మరి ఇంత తొందర నాకైతే అర్థం కావట్లేదు. సో ఎనీవే, గూగుల్ నుంచి నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికే గూగుల్ అతి త్వరలో మన ముందుకి గూగుల్ ఐఓని అయితే తీసుకొని రాబోతుంది. దీంట్లో మోస్ట్లీ పిక్సెల్ 5 మొబైల్ ఫోన్తో పాటు పిక్సెల్ బడ్స్ ఏని కూడా మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ న్యూస్ ప్రీవియస్గా ఉంది. సో ఈరోజు దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ఇమేజెస్ ఏవైతే పొరపాటున ఆండ్రాయిడ్ వాటి ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా పోస్ట్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ ఏదైతే ఉందో చూడటానికి అయితే చాలా బాగున్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం దీన్ని సుమారుగా $179 మన ఇండియాలో అంటే యూఎస్లో తర్వాత మన ఇండియాలో కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. దీంట్లో మరొక అడ్వాంటేజ్ ఏంటంటే సింగిల్ ట్యాప్ ద్వారా మనకి పేరింగ్ ఆప్షన్ని కూడా తీసుకొని రాబోతున్నారని చెప్పి ఒక న్యూస్ అయితే వస్తుంది. సో యాక్చువల్గా అయితే దీనికి సంబంధించినటువంటి ఐఓ జరిగిపోయి ఉండాలి, కానీ డ్యూ టు కాజ్ ఆఫ్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఇదైతే పోస్ట్పోన్ అయింది. సో అఫీషియల్గా వీళ్ళు మనకు అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి ఒక అనౌన్స్మెంట్ చూసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ ఏకంగా 1 కాదు 2 కాదు ఒక రోజుకు వచ్చేటప్పటికే 350 కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి ఆక్సిజన్ సప్లై చేస్తాం, వాటికి సంబంధించినటువంటి ఫండ్స్ అన్ని మేమే వాడతాము అని చెప్పి రియల్మీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు జొమాటో వీళ్ళిద్దరూ సంయుక్తంగా మన ఇండియా కోసం ఇది చేస్తున్నారు అని చెప్పి ఒక న్యూస్ అయితే మనకి ఈరోజు బయటకు రావడం జరిగింది. అఫీషియల్గా ఈరోజు మాధవ్ సేత్ గారు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఎనీవే ఇది ఒక గుడ్ న్యూస్, ఎందుకంటే ఆక్సిజన్ లేకుండా చనిపోవటం అనేది అసలు నాకే చాలా బాధ అనిపిస్తుంది. సో ఎనీవే, స్టే సేఫ్, స్టే హోమ్, బయటికి అయితే అస్సలు రావద్దు, పరిస్థితులు అయితే బాగాలేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది చాలా మంచి న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇండియాలో వచ్చేటప్పటికి 5G సర్వీసెస్ రాబోతున్నాయి అని చెప్పి ఆల్మోస్ట్ సంవత్సరాల నుంచి చెప్తున్నారని ఎప్పుడు వస్తాయని అంటున్నారా? ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ ఉంది చూసారా, ఈరోజు ఒక అఫీషియల్ లైసెన్స్ని ఇచ్చేయడం జరిగింది. సో టోటల్లీ వీళ్ళు ట్రయల్ చేయొచ్చు ఈ 6 నెలల్లో. టోటల్గా వెడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్, జియో అండ్ అట్ ద సేమ్ టైం మనకి బిఎస్ఎన్ఎల్ కూడా ఈ ట్రయల్లో అయితే పాల్పంచుకుంటుందంట. ఇంకొక కొసమెరుపు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ 5G ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో హువావీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ని యూజ్ చేయబోతున్నారంట. ప్రస్తుతం ఇది 6 నెలల పాటు ట్రయల్ పీరియడ్లో ఉంటుంది. ఈ 6 నెలల్లో 2 నెలలు ఎక్విప్మెంట్ ఫిట్టింగ్కి అలాగే ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ అన్నీ చెక్ చేసుకోవడం కోసం, మరొక 4 నెలలు ప్యూర్లీ మనకి టెస్టింగ్ కోసం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ ఇవన్నీ కూడా మనకి విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్లో మ్యాక్సిమం అంటే ఆగస్ట్ కల్లా అఫీషియల్గా 5G సర్వీసెస్ని మన ఇండియాలో అనౌన్స్ చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. అంటే ట్రయల్ బేసిస్. అఫ్కోర్స్ జియో ఫస్ట్లో చేసినటువంటి పని కూడా అదే, సేమ్ అదే విధంగా మనకి జియో మళ్ళీ తిరిగి 5G సర్వీసెస్ని వాడుకోవడం కోసం ఫ్రీ సిమ్ కార్డులు అలాగే ఫ్రీ ఆఫర్లు ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ 4G నెట్వర్కింగ్ టెక్నాలజీ కన్నా ఆల్మోస్ట్ 10 times మీకు బెటర్ స్పీడ్తో ఇవి పనిచేయటం మరొక విశేషం. ఆల్మోస్ట్ మన ఇండియాలో పనిచేసేటువంటి బ్యాండ్స్ అన్నీ కూడా 6 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ మీద వర్క్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. సో ఎనీవే ఇది ఒక గుడ్ మూవ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ అథారిటీ. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఆసూస్ నుంచి ఆసూస్ జెన్ఫోన్ 8 సిరీస్ ఉంది చూసారా,
ఇదైతే అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఇండియన్ బేఎస్ సర్టిఫికేషన్స్ కూడా ఈరోజు మనకు బయటపడటం జరిగింది. టోటల్గా 2 మొబైల్ ఫోన్స్ అయితే మనకి ఇందులో కనపడ్డాయి. సో ఆసూస్ 8 జెన్ఫోన్ 8 ప్రో ఒకటి, అలాగే ఆసూస్ జెన్ఫోన్ 8 ఒకటి, 2 కూడా మనకి బేఎస్ సర్టిఫికేషన్స్లో I0060 I0061 అనేటువంటి పేరుతో అయితే కనపడ్డాయి. సో 100% వీటిని అయితే మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు విండోస్ దగ్గర నుంచి విండోస్ 10లో అడోబ్ ఫ్లాష్ ప్లేయర్కి సంబంధించినటువంటి సపోర్ట్ని అఫీషియల్గా మేమైతే క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి ఈరోజు మైక్రోసాఫ్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమంలో మ్యాక్సిమం అంటే వీళ్ళు వచ్చేటప్పటికి రేపు జూలై 2021 దాకా దీన్ని సపోర్ట్ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అండ్ మీకు విండోస్ 8 వాడుతున్నా లేదా విండోస్ సర్వర్ 2012 వాడుతున్న వాటికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళకైతే సపోర్ట్ని కంటిన్యూ చేస్తామని చెప్పారు. సో ఈ విండోస్ 10 వర్షన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ ఫ్లాష్ ప్లేయర్కి సంబంధించినటువంటి సపోర్ట్ అనేది ఇక పైన విండోస్లో రాదు. ఒకవేళ మీరు ఫ్లాష్ ప్లేయర్ నుంచి వర్క్ చేస్తున్నారు అన్నట్లయితే సో వేరే దానికైతే స్విచ్ అయిపోండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ 1 కాదు 2 కాదు ఏకంగా 3 స్మార్ట్ ట్యాబ్స్ని అయితే మన ముందు తీసుకొని రాబోతుంది. దీంట్లో ఒక స్మార్ట్ ట్యాబ్కి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెక్స్ కూడా ఈరోజు మన ముందుకు రావడం అయితే జరిగింది. సో దీంట్లో మనకి మెయిన్గా చూసారు అన్నట్లయితే ఇది మనకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లేతో పాటు ఐపీఎస్ డిస్ప్లేనే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో రీసెంట్గా MI UI 12.5 ఉంది చూసారా, దీనికి సంబంధించినటువంటి ఒక బీటా వర్షన్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కోడింగ్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనకు బయటకు రావడం జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైం దీంట్లో మీకు మాక్సిమం వచ్చేటప్పటికే 410 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్, అలాగే 16:10 ఆస్పెక్టస్ రేషియోతో 10.97 ఇంచెస్ స్క్రీన్ డిస్ప్లే తోటి 8720 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు కోర్స్ ఆబ్వియస్గా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 కానీ లేదా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్ని కానీ ఇందులో వాడేటువంటి అవకాశం ఉందంటే విచ్ కమ్స్ విత్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కింద వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 12 మెగాపిక్సెల్ సెన్సార్ కింద వాడేటువంటి అవకాశం అయితే ఉందంట. సో సూన్ షామీ దగ్గర నుంచి 1 కాదు 2 కాదు ఆల్మోస్ట్ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి 3 స్మార్ట్ ట్యాబ్స్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు గూగుల్ దగ్గర నుంచి గూగుల్ నెక్స్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి గూగుల్ నెక్స్ట్ హబ్ ఉంది చూసారా, ఇది వచ్చేటప్పటికే ఫ్యూషా ఆపరేటింగ్ సిస్టమ్తో మన ముందుకు రన్ అవబోతుందంట. ఫ్యూషా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అని ఆలోచించే వాళ్ళకి చెప్తున్నాను. సో ఇది గూగుల్ వాళ్ళ ఓన్ డెవలప్మెంట్. సో ఆండ్రాయిడ్ అనేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా గూగుల్ అయితే కాదు, వీళ్ళు వేరే ఒక డెవలపర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసి దాన్ని డెవలప్ చేసుకుంటూ అయితే వస్తున్నారు. సో అప్పట్లో చాలా రూమర్స్ వచ్చినాయి గూగుల్ ఫోన్స్ అన్నీ కూడా ఫ్యూషా ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతాయి అని చెప్పి, కానీ దీనికి సంబంధించినటువంటి ప్లే స్టోర్ అలాగే యాప్ సపోర్ట్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల స్టిల్ ఇంకా వీళ్ళైతే ఆండ్రాయిడ్ మీద అయితే కంటిన్యూ అవుతున్నారు. సో ఎట్టకేలకి గూగుల్ నెక్స్ట్ మినీ హబ్ ఉంది చూసారా, సో ఇవన్నీ అయితే ఫ్యూషా ఆపరేటింగ్ సిస్టమ్ 1.0తో రన్ అవబోతారంట. ఈరోజు అఫీషియల్గా BIS సర్టిఫికేషన్స్లో ఈ మోడల్స్ అయితే మనకు కనపడ్డాయి. సో దాని ద్వారా దీని ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మనకు బయటకు రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ దగ్గర నుంచి సామ్సంగ్ S8 యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇది కొంచెం చేదు వార్త అని మనం చెప్పుకోవచ్చు. S8 S8+ ఈ 2 స్మార్ట్ ఫోన్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ రోజు నుంచి ఈ కంపెనీ క్లోజ్ చేయడం అయితే జరిగింది. అంటే ఇకపైన సామ్సంగ్ S8 కావచ్చు S8+ కావచ్చు ఈ 2 స్మార్ట్ ఫోన్స్ కూడా మీకు ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ ప్యాచెస్ కానీ అప్డేట్స్ కానీ రావు. ఆల్మోస్ట్ ఆల్ 4 ఇయర్స్ బ్యాక్ ఈ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ చేశారు. సో 4 ఇయర్స్ కన్నా పైనే మనకి అప్డేట్స్ ఇచ్చారంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సో ఎనీవే ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే రీసెంట్ టైమ్స్లో కొన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే బాధపడాల్సి ఉంటుంది, కానీ సో ఎగ్జిస్టింగ్ వాడి అప్డేట్స్ తీసుకున్న వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇప్పుడు కనుక మీరు ఆఫర్స్లో వస్తే ఈ స్మార్ట్ ఫోన్స్ని అయితే పర్చేజ్ చేయదు, ఎందుకంటే సపోర్ట్ లేదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు మీడియాటెక్ దగ్గర నుంచి మీడియాటెక్ ఈ ఇయర్ దుమ్ము దులిపిందని మనం చెప్పుకోవచ్చు. కంపేర్ టు 2020 కన్నా కానీ 2021లో వీళ్ళ స్మార్ట్ ఫోన్ చిప్ సెట్ వాడేటువంటి మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువైపోయారంట. సో ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికే ఈ ఇయర్లో నెంబర్ 1 పొజిషన్లో ఆల్మోస్ట్ స్నాప్డ్రాగన్ని వెనక్కి తోసి ఇది ఫస్ట్ నెంబర్ 1 పొజిషన్లో రావటం మరొక విశేషం. సో ప్రీవియస్లీ మీరు మీడియాటెక్ 2020లో చూసారంటే దీని మార్కెట్ షేర్ వచ్చేటప్పటికి కేవలం 32% మాత్రమే ఉండేది. ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు 37%గా పెరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు క్వాల్కమ్ ప్రీవియస్లో చూసారంటే 28%, ఇప్పుడు వచ్చేటప్పటికి 31%, ఓన్లీ 3%. అయినా కానీ మనకి మీడియాటెక్ని అయితే బీట్ చేయలేకపోయింది. యాపిల్ వచ్చేటప్పటికి ప్రీవియస్లీ 15%, ఇప్పుడు వచ్చేటప్పటికి 16%, కేవలం 1%. అలాగే సామ్సంగ్ వచ్చేటప్పటికి ప్రీవియస్లీ 11%, ఈ 2021లో వచ్చేటప్పటికి 8%. అంటే సామ్సంగ్ వాళ్ళ ఎగ్జోనోస్ ప్రాసెసర్స్ని యూజ్ చేయడం అయితే చాలా వరకు తగ్గించిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇకపోతే మీకు వీటన్నిటిలో ఏ ప్రాసెసర్స్ అంటే ఎక్కువ ఇష్టం, ఎక్కువగా కాన్ఫిడెంట్గా ఉంటారో లెట్ మీ నో
కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఎనీవే ఆల్ ద వెరీ బెస్ట్ టు ద మీడియాటెక్. అంటే తక్కువ ప్రైస్లో ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇస్తే మనం కూడా ఆబ్వియస్గా దీన్నే సెలెక్ట్ అయితే చేసుకుంటాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి ఢిల్లీ దగ్గర నుంచి, ఢిల్లీలో ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో ఆక్సిజన్ అయితే చాలా షార్టేజ్ ఉంది కదా. సో దీనికి కానీ వీళ్ళు ఒక ఉపాయాన్ని అయితే ఆలోచించారు. ఏకంగా ఆటోలని అంబులెన్స్గా చేశారు. సో అంబులెన్స్తో పాటు దీంట్లో ఆక్సిజన్ సప్లై కూడా మన ముందు తీసుకొని రావటం, అండ్ అందులో ఉండేటువంటి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ట్రైన్డ్ అండ్ పీపీ కిట్స్ అండ్ మెడికల్ ట్రైన్డ్ పర్సన్స్ కింద మన ముందు తీసుకొచ్చారు. సో ఏం చేస్తాం, ఇప్పుడు ఉన్నటువంటి క్రైసిస్లో ఎలాగలా బయటపడితే చాలా దేవుడా అని అనుకుంటున్నాము. సో ఇప్పుడు ప్రస్తుతం మనకైతే ఆ సిచ్యువేషన్ లేదు. సో కొన్ని రోజులు వెయిట్ చేసామంటే ఇలాగే వదిలేసామన్నట్లయితే, ఇలా బయట తిరుగుతున్నాం అన్నట్లయితే అలాంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకే స్టే సేఫ్, స్టే హోమ్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ MI UI 13 ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి లాంచ్ డేట్ వీళ్ళు వచ్చేటప్పటికి జూన్ 25వ తారీఖు మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఈరోజు లిస్ట్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ని వీళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో మీరు చూసారంటే రెడ్మీ 9 సిరీస్ నుంచి స్టార్ట్ చేసుకొని రెడ్మీ 10 సిరీస్ దాకా, అలాగే MIలో 9 సిరీస్ నుంచి స్టార్ట్ చేసుకొని MI 11 సిరీస్ దాకా, పోకో C3 నుంచి స్టార్ట్ చేసుకొని పోకో X3 Pro దాకా, అంటే ఎక్స్క్లూజివ్గా మన ఇండియాలో బ్లాక్ షార్క్ అంటే చాలా తక్కువ మంది అయితే యూస్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ బ్లాక్ షార్క్ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి ఆబ్వియస్గా దీనికైతే వీళ్ళు మనకు సపోర్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరూ అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ కూడా MI UI 13 వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళ మొబైల్ ఫోన్స్లో రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి PUBG దగ్గర నుంచి, PUBG అతి త్వరలో మన ముందుకు రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిన, అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికే బ్యాటిల్ వార్ మొబైల్ అనేటువంటి పేరుతో మన ఇండియాలో లాంచ్ అవబోతుంది. ఇన్ఫ్యాక్ట్ యూట్యూబ్ అలాగే ట్విట్టర్లో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి నేమ్స్ని అయితే చేంజ్ చేసేసారు. ఇకపోతే ఈరోజు మరొక అప్డేట్ మన ముందుకు రావడం జరిగింది. అదేంటి అంటే వీళ్ళకి సంబంధించినటువంటి సరికొత్త గేమ్ న్యూ స్టేట్ ఉంది చూసారా. సో న్యూ స్టేట్లో కూడా వీళ్ళు ప్రీ బుకింగ్స్ని మన ఇండియాలోకి అయితే తీసుకొని రాబోతున్నారు. న్యూ స్టేజ్ ఏదో ఉంది. సో దీని ప్రీ బుకింగ్స్ని కూడా మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారంట. సో ఇది ఒక మంచి విషయం. సో మోస్ట్లీ వచ్చేటప్పటికి ఇది జూన్ 1st వీక్లో అఫీషియల్గా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. సో ఎనీవే ఇది ఒక గుడ్ న్యూస్. ఎవరైతే PUBG వీరులు ఉన్నారో వీళ్ళందరూ రెడీగా ఉండండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.